ఉప్పల్ మండే మార్కెట్లోని శ్రీ సిద్ధి వినాయక ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 5 రోజులు మాత్రమే పెడతామని, అందులో ఒక రోజు ఆదివారం 31వ తేదీన అన్నదాన కార్యక్రమం ఉంటుందని, కావున భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్, బట్కిరి శ్రీనివాస్, వేణు, పురుషోత్తం, కన్నా, అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజరెడ్డి, ఐలేష్, చిన్న, దాసు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఇది మనం ఉప్పల్ మండే మార్కెట్ డ్రైవర్ అసోసియేషన్ వినాయకుడు గత 20 ఏళ్ల నుంచి మనం ఇక్కడ వినాయకుని ప్రదర్శిస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నదానం కార్యక్రమం కూడా చేస్తాం. ఇక్కడ ఎన్ని చేస్తారు? గత 21 సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 5 డేస్ ఉంటుంది. 5 డేస్ ఉంటుంది. అన్నదానం కార్యక్రమం చేస్తాము. అన్నదానం 5 డేస్ పెట్టి అన్నదానం పెడతాము. 5 డేస్ తర్వాత నిమజ్జనం. శ్రీ సిద్ధి వినాయక ఓనర్స్ అసోసియేషన్లో మా మండే మార్కెట్ వినాయకుడిని పెట్టినాము. ఇది 5 డేస్ పెడతాం. 5 డేస్ పెడతాం. అన్నదానం రోజు అన్నదానం పెడతాం. మేము అన్నదాన కార్యక్రమం కూడా మంచిగానే చేస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగనే మన విఘ్నేశ్వరిని కొలుచుకొని ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు అందరూ బాగా చేసుకోవాలనేది మా కోరిక. విఘ్నేశ్వరి వల్ల ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు బాగుండాలి మనం కోరుకుంటాం. అందరూ మంచిగా ఉండాలి. ఇది శ్రీ సిద్ధి వినాయక డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మండే మార్కెట్. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వినాయకుని పెట్టి మంచిగా పూజలు జరుపుకుంటాము. ప్రతి ఏటా మేము అన్నదానం చేస్తాము. ఇక్కడ 5 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. దాదాపు 20 ఏళ్ల నుంచి మేము ఇది కొనసాగిస్తున్నాము. విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ఇంకా ముందుకు మేము ఇంకా ఇలాంటి విఘ్నేశ్వరి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విఘ్నేశ్వరుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. విఘ్నేశ్వరుడు నిమజ్జనం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి చాలా కేర్ఫుల్గా వినాయకుడిని నీళ్ళలో వదిలేసి అందరూ సేఫ్టీగా ఉండాలని కోరుకుంటున్నాను.